Salute the champion! Hi guys, welcome back to Cinema Poster TF5 వండల్మా. ఇప్పుడు మనం మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనం నార్మల్గా తెలుగులో అడ్వెంచర్స్ మూవీస్ని మనం ఒక స్పై థ్రిల్లర్స్ అనుకుంటాం, కానీ ఈ మిషన్ ఇంపాసిబుల్ అసలైన స్పై థ్రిల్లర్స్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది కూడా టామ్ క్రూసే, యాక్ట్ చేసింది కూడా టామ్ క్రూసే. ఇది 8th మూవీ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడులాగే మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. స్టోరీ ఏం లేదు, పార్ట్ 1కి కంటిన్యూషనే. పార్ట్ 1 చూడకపోయినా అర్థమవుతుంది, కొంచెం అర్థమయ్యే ఛాన్స్ ఉంది. ముందు సిరీస్ కూడా చూడాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఆ కీతో ఈతను ఏం చేశాడు అండ్ ఆ కీతో ఏం చేశాడు అనేది స్టోరీ అయితే అదే. యాజ్ ఇస్ పార్ట్ 1 కంటిన్యూషన్, అంతకుమించి ఏం లేదు. మూవీలో పాజిటివ్ సీజన్కి వచ్చేస్తే ఫస్ట్ ట్రైలర్లో చూపించినట్టు సీలోకి దూకుతాడు, అప్పటి నుంచి ఎండ్ వరకు మూవీ చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ప్రతిదీ చాలా బాగుంది, యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది, సెట్స్ చాలా బాగున్నాయి, ఆర్ట్ వర్క్ చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా చేశారు. త్రూ అవుట్ ద మూవీ అయ్యేసరికి మనకు ఒక ట్రూ మూవీ లవర్స్ అయితే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చే, నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చే టామ్ క్రూస్ని చూసినప్పుడు నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాను. ఇది ఫైనల్ మూవీ కాబట్టి కొంచెం బాధగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఇంకా టామ్ క్రూస్ 62 ఇయర్స్లో ఇలాంటి ఒక మూవీని చేశారంటే గ్రేట్ అని చెప్పాలి. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుందాం. అండ్ ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ కొంచెం సెటప్స్ ఎక్కువ ఉంటాయి, సో టైం పడుతుంది సెటప్స్ మనకి అర్థం కావడానికి. సెకండ్ హాఫ్లో పే ఆఫ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఈ మూవీకి సినిమా పోస్టర్ ఇస్తున్న రేటింగ్ 4/5. దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.